నన్నింత కష్టపెట్టినటువంటి వాడు తక్షకుడు. నిష్కారణంగా ఒక బ్రహ్మచారి గురుదక్షిణ తెచ్చుకుంటుంటే ఇబ్బంది పెట్టిన వాణ్ణి శిక్షించవలసిన వాడు ఎవరిప్పుడు? రాజే. ఏ రాజు గురుదక్షిణ ఇవ్వడంలో సహకరించాలో ఆ రాజే గురుదక్షిణ తెచ్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాడిని కూడా శిక్షించాలి. ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజయుడి చేత పరిపాలింపబడుతోంది కాబట్టి నేను వెళ్లి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తాను. అప్పుడు నా తపసేం భంగపడదు కదా. ఇప్పుడు జనమేజయుడికి చెప్తే జనమేజయుడు తక్షకుడిని నాశనం చేయాలి. తక్షకుడితో పోకూడదు. ఇది తక్షకుడితో పాటుగా ఇలాంటి పాములన్నీ నశించిపోవాలి. అంత కక్ష ఎందుకు? అంటే మరి తాను ప్రార్థన చేస్తే ఎవరూ కనపడలేదుగా. కాబట్టి ఇప్పుడు ఆ నాగవంశం అంతా పాములన్నీ నశించిపోవాలి. అయితే ఒకటి, ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి.